నిహారిక కొణిదల కెరియర్ స్టార్టింగ్ లో హీరోయిన్ గా కొన్ని మూవీస్ లో యాక్ట్ చేసింది. అయితే 2020లో చైతన్య జొన్నలగడ్డతో రాజస్థాన్ లో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. కానీ కొన్ని మనస్పర్ధలు రావడంతో పెళ్లైన 2 ఏళ్లకే విడాకులు తీసుకున్నారు. అప్పటి నుండి ఒంటరిగా ఉంటున్న నిహారిక సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ ఫ్రెండ్స్ తో కలిసి ఉన్న బెస్ట్ మూమెంట్స్ ని, ఫోటోస్ ని షేర్ చేస్తూ ఉంటుంది. అయితే డివోర్స్ తర్వాత ఆ బాధ నుండి బయటపడడానికి కెరియర్ మీద ఫోకస్ చేసింది నిహారిక. డెడ్ ఫిక్సెల్ లాంటి వెబ్ సిరీస్ లలో యాక్ట్ చేయడమే కాకుండా దాంతో పాటు ప్రొడ్యూసర్ గా కూడా మారింది. కమిటీ కుర్రాలు అనే మూవీకి నిహారిక డబ్బులు పెట్టింది. ఆ మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడంతో పాటు అవార్డ్స్ కూడా వచ్చాయి. అయితే నేను ఒంటరిగా కార్ లో ఉన్నప్పుడు నాకు అర్థమైంది అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ చేసింది నిహారిక. యాక్చువల్ గా ఇప్పుడు మొదలు పెట్టాను రియల్ లైఫ్ ని అన్నట్టుంది ఫీలింగ్. నేను ఒంటరిగా ఉన్నప్పుడు నాకు అర్థమైంది. నేను ప్రొడ్యూసర్ గా చేసిన సినిమాకి అవార్డు రావడం నాకు చాలా చాలా హ్యాపీగా అండ్ ప్రౌడ్ ఫీలింగ్ ఇచ్చింది. 10 years బ్యాకే స్టార్ట్ చేసిన ప్రొడక్షన్ హౌస్ ని నిజంగా ఇప్పుడు రియల్ ఫీల్ తీసుకొచ్చింది. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ అంటూ వాళ్ళ నాన్నతో తీసుకున్న ఫొటోస్ ని షేర్ చేసింది. దానికి లాంగ్ వే టు గో నిహా అంటూ వాళ్ళ అన్న వరుణ్ తేజ్ కమెంట్ చేశారు. మీరైతే వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి మరిన్ని సెలబ్రిటీ అప్డేట్స్ కోసం ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద SR జనరల్ టాక్.